హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి కార్తిక్ వ్లాగ్స్. సమ్మర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మ్యాంగోస్, మామిడికాయ పచ్చడి, ముంజలు, ఇంకా సమ్మర్ హాలిడేస్. కానీ సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంతమంది మిస్ అవుతున్నారు. సో మేము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేసుకొని అయితే కార్తిక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అది కూడా వరంగల్లో. ముప్పల్లో మా మామయ్యనైతే పిక్ చేసుకున్నాం ఆఫీస్ దగ్గర నుంచి. ఈవినింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయినాం మేము. అప్పటికే వెదర్ కొంచెం క్లౌడీగా ఉందన్నమాట. సో ఉప్పల్లో ఎన్ని మారినా కానీ రోడ్ అయితే అస్సలు మారదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. స్టిల్ ఇన్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అయితే మాత్రం రోడ్ చాలా ఫ్రీ అవుతుంది. ఇంకొచ్చేది రైనీ సీజన్ కాబట్టి చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తాం ఇక్కడికి వస్తే. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కచ్చా రోడ్ అవుతుంది. ఒక 1.5 kilometers వరకు ఇట్లా సఫర్ అవుతూ వెళ్లాల్సిందే ఉప్పల్ రోడ్కి వస్తే. అయితే వెళ్ళేటప్పుడు వరంగల్కి 2 టోల్ గేట్లు అయితే వస్తాయి. ఇది ఫస్ట్ టోల్ గేట్ భువనగిరి దగ్గర ఉంటుంది అనమాట. సో ఇది దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. మన స్వర్ణగిరికి కంప్లీట్ ఆపోజిట్గా. భువనగిరిలో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. సో మేము ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడైనా కానీ, వరంగల్ వెళ్ళినప్పుడైనా కానీ ఇక్కడ హాల్ట్ వేసుకొని అయితే వెళ్తాము. యాక్చువల్లీ టెంపుల్ క్లోజింగ్ టైం అది. మా తర్వాత అయితే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇట్లా పుట్టలాగుండి వెనకాలనేమో ఎల్లమ్మ తల్లి విగ్రహం లాగా ఉంటుంది. అండ్ సైడ్స్కి వాల్స్కి అయితే మొత్తం ఎల్లమ్మ తల్లి చరిత్ర అయితే ఉంటుందన్నమాట. అంటే ఎల్లమ్మ తల్లి ఎట్లా పుట్టినారు, ఎక్కడ పెరిగినారు, ఇంకా పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండేది, అదంతా చరిత్ర అయితే వాల్స్ పైన పెయింటింగ్ అయితే ఉంది. విగ్రహం వెనకాలైతే ఇట్లా నాగులను అయితే ప్రతిష్ఠించినారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది ఎల్లమ్మ తల్లి హస్బెండ్ విగ్రహం ఇట్లా పైన ఉండి, కింద అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. టెంపుల్ అప్పటికే క్లోజ్ అయిపోయింది. కానీ ఇట్లా కన్నాల నుంచి అయితే చూడొచ్చు మనం డోరుకున్న వాటిల్లో నుంచి. అమ్మవారి విగ్రహం అయితే ఇట్లా ఉంటుంది అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ కి చెట్టు అయితే ఉంటుంది. ఇట్లా అన్ని ముడుపులు అయితే కట్టున్నాయి అనమాట చెట్టుకి, ఇంకా టెంపుల్ చుట్టుముట్టు మొత్తము. కోరికలు ఉన్న వాళ్ళు ఇట్లా ముడుపులు అయితే కట్టుకుంటారు. ఇంకా మేము దండం పెట్టుకొని కొంచెం సేపు కూర్చొని అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ నైట్ అయింది కదా. సో డిన్నర్ చేసుకుని వెళ్దామని ఇక్కడ పక్కన హోటల్ వివేరా ఉంటే వెళ్తున్నాము. సో ఈ దారిలో ఎప్పుడు వచ్చినా మేమైతే ఇక్కడ తినడానికే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే అంబియన్స్ బాగుంటుంది, ఇంకా ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నామంటే మెయిన్గా లేడీస్కి అయితే వాష్రూమ్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే క్లీన్గా ఉంటాయని చెప్పి ఇక్కడికే వస్తాం మేము. అండ్ మేము ఇట్లా దిగగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఒక చుక్క వర్షం కూడా లేకుండే చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మేము కార్ దిగి లోపలికి వెళ్ళగానే. సో ఈ హోటల్కి ఫస్ట్ మేము రాగానే ఆర్డర్ చేసుకునేది అయితే క్రిస్పీ వెజిటేబుల్స్ అనమాట. సో ఫస్ట్ మేము క్రిస్పీ వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒక జీరా రైస్, ఇంకా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. బయట ఫుల్ వర్షము, లోపలనేమో వేడివేడిగా తింటుంటే చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఈ పెద్ద ఫ్యాన్ చూసినారా, అసలు ఈ పెద్ద ఫ్యాన్ గాలి వస్తుందో తెలియదు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి వస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలా స్పేస్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇట్లా పిల్లలకి స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ వర్షంలోనే వెళ్తున్నాం మేము. సో ఇట్లా ముందుకు వస్తే వరంగల్ కమాన్ అయితే వస్తుంది అనమాట. మనకి కంటిన్యూగా రెయిన్ పడుతూనే ఉంది. కొంచెం దూరం పడుతుంది, కొంచెం దూరం పడట్లేదు. సో అంతలోనే మేమైతే వరంగల్ రీచ్ అయిపోయినాము. సో ఇంటికి రీచ్ అయిపోయినాము. అత్తమ్మ పిలుస్తున్నారు తాతయ్యని. తాతయ్య ఇంకా నాని రియాక్షన్ చూద్దాము. లైట్ వేస్తారు. బబ్లు, కిషోర్, బబ్లు, నేనెవరు? తాతయ్య చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నారంట. మార్నింగ్ చెప్తున్నారు అసలు గుర్తుపట్టలేదు, చాలా టైర్డ్ అయిపోయినా పడుకునేసరికి అని. రాత్రి వెళ్ళేసరికి నాని అప్పటికే డిన్నర్ చేస్తున్నారు అనమాట. మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 12 అయిపోయింది నైట్. అత్తమ్మ ఇంకా నాని అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో మనకి ఎంత ఏజ్ వచ్చినా కానీ మన మదర్ నీడ్ అయితే ఎప్పటికీ ఉంటుంది ఒక గర్ల్కి మెయిన్గా. సో ఏ మదర్ నీడ్స్ ఏ మదర్ అని అంటారు కదా, అదొక లైన్ కాదు, అదొక ఎమోషన్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో. ఎప్పటికీ తీరనిది ఏదైనా ఉంది అంటే అది అమ్మ అవసరం మాత్రమే.
ఎవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఒక ఫేవరెట్ టిఫిన్ స్పాట్ అయితే ఉంటుంది కదా, అది ఇదే అనమాట. కార్తిక్కి చాలా ఇష్టం టిఫిన్స్ ఇక్కడ. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎర్లీ మార్నింగే వచ్చి తినేవాళ్ళంట. సో ఇది లక్ష్మీ టాకీస్ దగ్గర ఉంటుంది అమ్మ టిఫిన్ సెంటర్ అని. చాలామంది గుర్తుపట్టుంటారు వరంగల్ వాళ్ళైతే. ఇక్కడ ఫేమస్ వీళ్ళు బోండాక్ అనమాట. బోండా ఇట్లా పెట్టగానే నోట్లో కరిగిపోతుంది. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. సో మేము ఇట్లా బోండా, ఇడ్లీ ఇంకా వడ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చినా కానీ కార్తిక్ ఇక్కడ తిందాము అని అంటాడు అనమాట. ఇది మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 11 వరకు కూడా ఉంటుంది. చూడడానికి చిన్నగా ఉన్నా కానీ కంటిన్యూగా రష్ అంతే ఉంటుంది. డే మొత్తం నడుస్తూనే ఉంటుంది అనమాట ఈ టిఫిన్ సెంటర్. టేస్ట్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టే చాలా బాగుందన్నమాట. వడలో వీళ్ళు పల్లీలు వేసి చేస్తారు, అది స్పెషాలిటీ వీళ్ళది. అండ్ మినిమం ప్రైస్ వచ్చేసి ఇక్కడ 30 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. ఇడ్లీ కానీ, వడ కానీ, ఇంకా బోండా కానీ. ఇక్కడ ఈ 3 ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. దోశ ఇంకా అట్లాంటివి ఏమి ఉండవు. ఈ 3 ఐటమ్స్ పెట్టినప్పటికైనా చాలా ఫేమస్ అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ ప్రైస్ బోర్డ్. సో మీరు వరంగల్ వాళ్ళు అయి ఉంటే ఎప్పుడైనా టిఫిన్ సెంటర్లో టేస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం వరంగల్ వచ్చినామంటే తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్ భద్రకాళి టెంపుల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళింది వీకెండ్, సండే రోజు వెళ్ళినాము. అప్పుడు చాలా రష్ ఉంది టెంపుల్ అయితే. పార్కింగ్ స్పేస్ కూడా దొరకలేదు మాకు. ఎక్కడ లోపల పెట్టి నడుచుకొని వస్తున్నాం అనమాట. వీడియోలో కనిపించట్లే కానీ ఎండ కూడా చాలా ఉంది. ఇట్లా కింద కాళ్ళు పెడితే కాళ్ళు మండిపోతున్నాయి. ఆ పార్కింగ్ నుంచి ఇక్కడ నడుచుకొని రావడమే కొంచెం కష్టంగా ఉండే. చెప్పులేమో కార్లోనే వదిలేసినాం మేము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ అనమాట. సైడ్కి ఇట్లా మనకి కొండ పక్కన శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉంటాయి. సో సమ్మర్లో దేవస్థానం వాళ్ళు తీసుకునే బెస్ట్ డెసిషన్ ఇది, ఇట్లా షేడ్ ప్రొవైడ్ చేయడం. లేకపోతే ఆ ఎండకైతే చాలా అసలు ఉండలేకపోతున్నాము. అంత హీట్ అయితే ఉండే. ఇంకా ఇది చుట్టుముట్టు కొండలు ఉన్నాయి కాబట్టి ఇంకా వేడి ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇది ఎంట్రన్స్లోనే మనకి గోశాల అయితే ఉంటుంది. సో ఇక్కడ దానికి గడ్డేయడానికి ఒక 50 రూపీస్ ఏమో తీసుకుంటారు. ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ గ్రాస్ అయితే ఇస్తారు మనకి. అండ్ ఇట్లా కృష్ణుడు వచ్చేసి ఉంటాడు అనమాట మధ్యలో. ఇట్లా గోవులు అయితే ఉంటాయి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ కదా, చాలా మంది వచ్చే ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి చాలా మంది ఫ్రైడే రోజు అయితే వెళ్తూ ఉంటారు. అండ్ వీకెండ్స్ కూడా చాలా రష్ అయితే ఉంటుంది. 50 రూపీస్ టికెట్ లైన్, 100 రూపీస్ టికెట్ లైన్ అన్ని ఫుల్గానే ఉన్నాయి అనమాట ఆ రోజు. అండ్ ఇది వచ్చేసి ప్రసాదం లైన్ అనమాట. అది కూడా ఇంతవరకు అయితే ఉంది. అండ్ స్ట్రైట్ గా వెళ్తే మనకు ఒకటి అమ్మవారిది స్టాచ్యూ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకి 100 రూపీస్ టికెట్ అయితే ఇస్తున్నారనమాట. సో నేను కార్తిక్ 2 టికెట్స్ అయితే తీసుకున్నాము లోపలికి వెళ్ళడానికి. సో 100 రూపీస్ టికెట్ లైన్ అయితే మనకి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళగానే శివుడు టెంపుల్ అయితే వస్తుంది అనమాట. లెఫ్ట్ కి తిరగగానే మనకి డైరెక్ట్ దర్శనం లైనే ఉంటుంది. సో అక్కడ ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను తీయలేదు. అండ్ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వెంటనే ఇట్లా అమ్మవారికి కట్టిన చీరలు, ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు అయితే అమ్ముతూ ఉంటారు బయట. అమ్మవారి దగ్గర జస్ట్ పెట్టిన చీరలు మాత్రం 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి అన్నమాట. కానీ అమ్మవారికి కట్టించిన చీరలు మాత్రం 2000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను చూసేవి అమ్మవారికి కట్టించిన చీరలు అనమాట. 3000 రూపీస్ అని చెప్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అత్తమ్మ నేనైతే చాలా శారీస్ తీసుకున్నాం అనమాట అందరికి. ఆ గ్రీన్ శారీ అయితే బాగా నచ్చింది నాకు, చాలా యూనిక్ అనిపించింది డిజైన్ కూడా. టెంపుల్ నుంచి బయటికి వస్తున్నాము అంటే అందరు మన ఫేస్ చూసే చెప్పేస్తారు, ఆ బొట్టు చూసి మనం భద్రకాళి టెంపుల్ నుంచే వస్తున్నామని. సో గుడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గరకు వచ్చి కూర్చోవాలి అని అంటారు కదా. సో కూర్చున్నాము. పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు ఇక్కడ. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. కానీ ఫ్రీ లైన్ దర్శనం చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారో లైన్లో. మేము ఈ లైన్కి వెళ్ళుంటే ఎంత టైం పట్టేదో అసలు. అండ్ ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర చెరువు అనమాట. సో ఇదంతా ఖాళీ చేసి ఇక్కడ పార్క్ అయితే కట్టిస్తున్నారంట. సో అదే వర్క్ అయితే నడుస్తుంది. సో చాలా పెద్ద ప్లేస్ ఇది. మేము నెక్స్ట్ వచ్చే వరకు కూడా అవుతుందో కాదో. సో నేను ఇప్పటికీ 3-4 టైమ్స్ అయితే వచ్చి ఉంటాను భద్రకాళి అమ్మవారి టెంపుల్కి. కానీ ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది అని అయితే నాకైతే తెలియదు అనమాట. సో ఇక్కడ బాబా టెంపుల్లో మొక్కనైతే మేము ఇంటికి వెళ్తున్నాము. అండ్ అమ్మవారు వచ్చేసి చాలా గంభీరంగా ఉంటారు అనమాట. టెంపుల్లో చాలా పెద్దగా ఉంటారు. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒక్కసారైనా చూడండి టెంపుల్ని. ఇంటికి వెళ్ళే దారిలో మాకైతే మ్యాంగోస్ కనిపించినాయి అనమాట. సో మ్యాంగోస్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం మేము. అండ్ అంతలోనే కార్తిక్ వాళ్ళ కజిన్ మా చెంటి బావ అయితే వచ్చేసినారనమాట. అప్పటికే ఐషు ఇంకా బాబీ అయితే వచ్చినారు. సో మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాకు అప్పుడే తెలిసింది నాని వాళ్ళ మ్యారేజ్ డే అని. అప్పటి వరకు కూడా తెలియదు మాకు. నేను ఐషు అయితే బయటికి షాప్కి వెళ్ళినాము. మాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాం అనమాట. ఐషు ఏదైనా తీసుకో అంటుంటే నేనేమో అనుకున్నాను. లాస్ట్కి ఐషు ఏమంటుందో చూడండి.
అంతే అన్న రాసేసుకో ఖాతాలా. అదనమాట సంగతి. అందుకే ఆయుష్ ఏది అడిగినా తీసుకోండి తీసుకోండి అంటుంది. అప్పటికి లంచ్ టైం అయిపోయింది అనమాట. కజిన్స్ అందరం ఇట్లా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఇట్లా చిట్ చాట్ చేస్తూ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడుకుందాం అనుకున్నాము. ఎన్నో కార్డ్స్ అయితే వచ్చి కానీ నాకు ఈ కార్డ్స్ అయితే రావన్నమాట. వీళ్ళే నేర్పిస్తున్నారు ఆ రోజు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ టుగెదర్. చాలా మంచిగా అనిపించింది ఇట్లా కజిన్స్ అందరితో ఆడడం. ఇంకా చాలా మంది మిస్ అవుతున్నారు. అందరు ఉంటే ఇంకా మంచిగా ఉండేది. బాబీ చాలా బాగా మిక్స్ చేశాడు అనమాట కార్డ్స్ అయితే. సరిగ్గా సో ఈవినింగ్ మేమైతే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి నానినైతే రెడీ చేస్తున్నాం అనమాట. పెళ్లి కూతురులాగా. వెడ్డింగ్ యానివర్సరీ అంటే పెళ్లి కూతురే కదా. సో మంచిగా కూర్చోబెట్టి అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కమ్మలు పెట్టుకుంటే మంచిగా రెడీ చేసేసినాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ లుక్ నానిది. సో ఇప్పుడు మా పెళ్లి కొడుకు టర్న్ అనమాట. సో మా తాతయ్య కూడా రెడీ అయిపోయినారు. హీ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ ద డే. మంచిగా రెడీ అయ్యేసి అయితే వచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడు మా పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తున్నాం అనమాట మెల్లిగా. నాని ఆ రోజు అయితే చాలా షై ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇట్లా యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడము. ఎందుకు ఈ సెలబ్రేషన్స్ అని ఐషుని ఇంకా అత్తమ్మని అయితే అంటున్నారు అనమాట నాని. బాబీ ఇంకొన్ని మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటాం మీతోని నాని మాట్లాడేవి. Hey guys, this is Aishwarya. I'm new to your channel and she's my beautiful Vadina. Continue చేయండి వదిన గారు. సో మేము వరంగల్కి వచ్చినాం. మనం ఆల్రెడీ బ్లాగ్ స్టార్ట్ చేసినా కదా. సో మాకు తెలియదు అనమాట ఈరోజు కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ ఇంకా తాతయ్య వాళ్ళది యానివర్సరీ అని. సో సడన్గా అత్తమ్మ అయితే చెప్పినారు. సో మేమైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం ఇంకొంచెం సేపట్లో. కార్తీక్ ఇంకా వాళ్ళ కజిన్ అయితే బయటికి వెళ్ళినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ కంటిన్యూ. It's 62nd marriage anniversary of our beautiful cutest couple అమ్మమ్మ and తాతయ్య. మా అన్నయ్య కేక్ గార్లాండ్స్ అండ్ బిర్యానీ తీసుకొచ్చాడు మా కోసం. మా పెద్ద పప్ప హాయ్ పెద్ద పప్ప పెద్ద పప్ప హాయ్ చెప్పు. హాయ్ పప్పన్న. She is my beautiful అమ్మమ్మ. He is my handsome తాతయ్య. సో ఇట్లాంటప్పుడే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ టెక్నాలజీ. రాలేని వాళ్ళు అందరు ఇట్లా వర్చువల్ గా అయితే కనెక్ట్ అయినాం అనమాట. నవ్వండి
కొత్త దంపతులను ఎట్లా అయితే దేవుని దగ్గరికి తీసుకెళ్ళి మొక్కిస్తారో అట్లా తాత నాని వాళ్ళు కూడా దేవుని దగ్గరికి అయితే వెళ్ళి మొక్కుతున్నారనమాట. సో మే గాడ్ బ్లెస్ దెమ్ విత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ గుడ్ హెల్త్. పెళ్ళి అయితే అయిపోయింది, కానీ పెళ్లి భోజనం కూడా ఉండాలి కదా, అందుకే మేము బయట నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. సో బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట. ఎంజాయ్. డిన్నర్ అయిపోయిన తర్వాత ఐషు బాబీ వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారనమాట. అండ్ నెక్స్ట్ పెద్ద మామయ్య ఇంకా చెంటి బాబు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము కూడా హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం అనమాట. నాని వచ్చిన ప్రతిసారి ఇట్లా శారీ పెట్టి పంపిస్తారు అత్తమ్మకి ఇంకా నాకు. వరంగల్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. నేను కార్తిక్ అయితే వెళ్ళినాం ఒకసారి, కానీ అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదంట. సో ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం మేము. సో ఇదే కమాన్ అనమాట ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ది. కొమ్రవెల్లిలో జాతర ఎలా అయితే అవుతుందో మల్లన్న స్వామికి ఇక్కడ కూడా అవుతుంది అనమాట జాతర. మనకి ఇట్లా కమాన్ ఎంటర్ అయిన తర్వాత రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా నంది విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం టెంపుల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కొంచెం కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. నాకు ఏమనిపిస్తుంది అంటే వరంగల్లో టెంపుల్స్ అసలు ఎంత చూసినా అయిపోవు, అంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, లైక్ 1000 పిల్లర్ టెంపుల్ కానీ, రామప్ప టెంపుల్ కానీ, భద్రకాళి మాత టెంపుల్ కానీ, ఇంకా పద్మాక్షమ్మ టెంపుల్, ఇప్పుడు ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మన ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ అన్నమాట. ఇదే ఎంట్రన్స్, స్టోన్ తోనైతే ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది అక్కడ. ఇది ఎంట్రీ సైడ్, దాని పక్కనే ఎగ్జిట్ సైడ్ కూడా ఉంటుంది. సో ఇలా స్ట్రైట్కి వెళ్తే ఇదే ఎంట్రన్స్ అనమాట. పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో కార్ పార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇందాక చూపించిన కదా ఆర్చ్, దాని లోపల నుంచి వస్తే అయితే ఇలా ఉంటుంది మనకి. సో దీని తర్వాత వచ్చేసేది మనకి పట్నాలు వేసే మండపము, ఇక్కడే పట్నాలు వేస్తారనమాట. అండ్ దీని ముందుకు వస్తే ఇట్లా తూర్పు ద్వారం అయితే వస్తుంది, ఇది ఎంట్రన్స్. సో ఇది ఎంటర్ అవ్వగానే మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుందన్నమాట. అంటే ధ్వజస్తంభం నుంచి ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ది కనిపిస్తుంది కదా మనకి, అది వచ్చేసి మన నందీశ్వరుని మండపం అన్నమాట. లోపల మల్లన్న స్వామి విగ్రహం కాకుండా శివుడి లింగం కూడా ఉంటుంది. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. నంది కూడా చూసినారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు. టెంపుల్ మొత్తం కూడా స్టోన్ తోనే కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే తెలుస్తుంది మనకి. అండ్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే దారి అన్నమాట. సో ఇక్కడ కూడా అన్ని ఇట్లా ముడుపులు అయితే కట్టేసి ఉన్నారు. అండ్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట మనకి. సో ఎగ్జిట్ దగ్గర కూడా మంచి ప్లేస్ అయితే ఉంటుంది, అంటే జాతర అయినప్పుడు అంతా ఫుల్ ఉంటుంది. లోపల స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళింది సండే కాబట్టి ఇట్లా ఒకరు బోనాలు ఇంకా పట్నాలు అయితే చేసుకుంటున్నారనమాట. అండ్ మేము వచ్చేసి కోడ కట్టేసినాం అక్కడ మల్లన్న స్వామికి. మాకు అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా మధ్యలో దీనివల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. పోల్స్ అన్నీ ఆ ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు. అది అయిపోగానే ఇంకా గొర్రెలు కూడా, అంటే కొంచెం కొంచెం డిస్టెన్స్లో కొన్ని ఇట్లా వస్తూనే ఉన్నాయి అన్నమాట. సో మేము యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి రాకుండా ఇట్లా కొంచెం విలేజ్ నుంచి అయితే వచ్చినాము. సో అందుకే అనుకుంటా ఇట్లా మధ్యలో అంత డిస్టర్బెన్స్గా ఉండే. తర్వాత ఇట్లా లంచ్కి అయితే ఆగినాం అనమాట. మళ్ళీ వచ్చే దారిలో వివేరాలనే థాలీస్ అయితే తీసేసుకున్నాం మేము. సో తొందర అంటున్నాను కదా, ఎందుకు అనుకుంటున్నారు? సో ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇప్పటికీ అందరు వెళ్ళుంటారు, మేమే లాస్ట్ అనుకుంటా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళినాం కానీ మాకు దర్శనం అవ్వలేదు, అంత రష్ ఉండే. అంత డెవలప్ టెంపుల్ అయినప్పటికైనా రోడ్డు చూడండి ఎట్లా ఉందో, చాలా గుంతలుగా ఉంది. వర్షం పడిందంటే అంతే, ఇంకా అసలు ఇరుక్కుపోవాల్సిందే. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదే స్వర్ణగిరి ఎంట్రన్స్ అనమాట.
సో మాలాగా ఇంకా స్వర్ణగిరి చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడ కూడా పార్కింగ్ పెట్టడానికి చాలా తిరగాలి అసలు. సో ఎక్కడో దూరంగా ఇస్తాడనమాట యూటర్న్ మనకి ఇక్కడ పార్కింగ్ సైడ్కి రావడానికి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ ఎంట్రన్స్ నుంచి రాలేదన్నమాట. అక్కడ ఎక్కడో మామిడి తోటలో పెట్టించారు పార్కింగ్. అక్కడ నుంచి వెనక నుంచి అయితే వెళ్ళినాం. ఈ ఎంట్రన్స్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. అలిపిరి మెట్ల నుంచి ఇన్స్పైర్ అయ్యి కట్టిన డిజైన్ లాగా అయితే అనిపించింది నాకు. అంటే మనం అలిపిరి ఎక్కినప్పుడు కూడా తిరుమలలో సైడ్స్కి దశావతారాలు అయితే ఉంటాయి కదా మధ్యలో. సో ఇక్కడ వీళ్ళు కూడా అట్లా దశావతారాలతో మెట్లు అయితే పెట్టినారు. ఇంకా హనుమంతుడు అయితే ఉంటాడు కదా మనకి తిరుమలలో, గంట కడతారు అక్కడ. ఇక్కడ కూడా హనుమంతుడు అయితే పెట్టినారు. సో అట్లా సిమిలర్ అనిపించినాయి అనమాట కొన్ని. లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు మాకు లిటరలీ వాటర్ కూడా దొరకలేదు అసలు. అందుకే కొంచెం స్వర్ణగిరికి రావాలంటే భయపడ్డాం అనమాట మేము. సో 1 year అయిపోయింది కదా, ఇప్పటికి కొంచెం రష్ తగ్గుంటుందని అనుకున్నాము. సో అందుకే ఫ్యామిలీతో వద్దాం అనుకున్నాం మేము. అప్పటికైనా ఆ రోజు వీకెండ్ కాబట్టి రష్ ఉండే. సో మేము 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి అసలు ఎంత రష్ ఉందంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇది కూడా 50 రూపీస్ లైనే. 300 రూపీస్ ఇంకా 500 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. కానీ మేము అప్పటికే 50 రూపీస్ తక్కువ ఉందేమో లైన్ అని అనుకున్నాం, కానీ ఇంత లైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి కూలింగ్ ఎఫెక్ట్ అంట. సమ్మర్లో ఇట్లా వాటర్ స్ప్రింకిల్ అయినట్టే ఉంది. అది కొంచెం హీట్ అయితే తగ్గుతుంది కానీ మరీ తడిచిపోతున్నాం అక్కడ, డ్రిజ్లింగ్ అయినట్టుంది. అండ్ ఇది వచ్చేసి మన వరాహస్వామి విగ్రహము. ఆ 50 రూపీస్ లైన్లో కూడా మాకైతే 2 hours కంటే ఎక్కువనే టైం పట్టింది. అండ్ స్వర్ణగిరికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళైతే ఇక్కడ మన పద్మనాభ స్వామి దర్శనం చేసుకునే వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా. సో మేము కూడా అక్కడ కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. అక్కడ కొంచెం సేపు ఫొటోస్ దిగి టైం అయితే స్పెండ్ చేసినాము. ఫైనలీ స్వర్ణగిరి కట్టిన ఇన్ని ఇయర్స్కి అయితే దర్శనం అయిందనమాట మాకు. అండ్ ఇది వచ్చేసి మా వరంగల్ బ్లాగ్ అనమాట. మా తాతయ్య నానికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో కీప్ సపోర్టింగ్ అస్. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. That's all for this vlog and we'll see you in the next vlog. Bye bye.